ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇదేంటంటే అరకిలో చికెన్ కడిగేసి తీసుకొచ్చానమాట ఇప్పుడే. ఇది మామిడికాయ కూడా వేసి వండుతుంది అనమాట, మామిడికాయ చికెన్కి అనమాట. మనం పులుపు బాగా తినాలనుకుంటే కాయ వేసుకోవచ్చు, లేదంటే దీంట్లో సగం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను సగం వేస్తా. ఇవి ఏంటంటే కట్ చేసేస్తున్నాయి అనమాట, 3 ఆనియన్స్ అనమాట, ఈ సైజు. ఇలాగే నేను వేసేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్ చికెన్లోకి. ఇదేంటంటే చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇదేంటి అరకిలోకి తక్కువగానే ఉంటుంది అన్నమాట చికెను. దాంట్లో ఏంటంటే మామిడికాయ సగంలో సగం అనమాట ఫ్రెండ్స్. ఇది వేస్తున్నాను అనమాట, ముక్కలు కట్ చేసి. దీనికి ఏంటంటే 2 ఆనియన్స్ సరిపోతాయి అనమాట ఫ్రెండ్స్. 2 ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది సగం చెక్కి అనమాట ఫ్రెండ్స్. నేను సగం చెక్కి ఇందులో కర్రీ కని పెట్టాను అనమాట, చిన్న ముక్కలు. నేను ఆయిల్ మొగిడి కడిగి పెట్టేసా ఫ్రెండ్స్. పొయ్యి ఆన్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ అనేది పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది 5 స్పూన్లు ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఏంటంటే ఆయిల్ కాగిందా లేదని చెప్పేసి ఉల్లిపాయ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, నేను ఆనియన్స్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటమ్మా పంపిస్తున్నా? అమ్మమ్మ హారం ఉందా? కనమది మొత్తం అంతా వేసా కదా ఫ్రెండ్స్. నేను చెల్లిగారి బాబుకి ఫ్లైట్ కావాలంటే ఇస్తున్నా ఫ్రెండ్స్. అందుకని కొంచెం లైట్గా ఒరిగినట్టు ఉంటుంది అనమాట వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అన్నీ వేస్తాయి కదా, ఇది కొంచెంసేపు కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తున్నా. ఇందులో నేను మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను మొత్తం వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం వేస్తాను అనమాట. వీటిలో కలిసిపోయి చిన్న ముక్కలు కదా ఫ్రెండ్స్. వీటిలో మర్చిపోయా, ఇది మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, మిక్సీ పట్టేసి కలుపుతాను అనమాట. ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేస్తున్నా ఫ్రెండ్స్. వేసి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఇదేంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపడినంత వేస్తున్నా. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా ఫ్రై చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఏంటంటే ఇందులో చికెన్ వేస్తున్నా ఫ్రెండ్స్. ముందు మామిడికాయ ముక్కలు చిన్న వేస్తారు కదా, కలిపేసా కదా, మూత పెట్టేస్తున్నా. ఇదేంటంటే మూత పెట్టేస్తున్నా. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇట్లా పచ్చిగా వస్తుందన్నమాట. స్మెల్ మాత్రం పులుపు చాలా ఎరగదీస్తుంది అన్నమాట, వాసన ఫ్రెండ్స్. ఇందులో 1 స్పూను పసుపు వేస్తున్నా. వేసి మామిడికాయ ముక్కలు వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది సన్న ముక్కలు ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తాను అనమాట. పులుపుదనం అనేది కావాలి కదా మనకి. ఇది చిన్న ముక్కలు మళ్ళీ పచ్చిగా కట్ చేసి వేసానమాట ఫ్రెండ్స్. ఇది మామిడికాయ ముక్కలు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పచ్చిగా మిక్సీ పట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసి వేస్తున్నాను మామిడికాయ ఫ్రెండ్స్. నేనైతే పచ్చిగా కట్ చేసి చిన్న ముక్కలుగా వేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే పెద్ద ముక్కలు అనమాట ఫ్రెండ్స్. చికెన్ అంత ముక్కలు కట్ చేస్తారు అన్నమాట వాళ్ళు. టమాటా
అన్నీ వేసి ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ వాళ్ళు. ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టేసాను కదా, వేసాను కదా. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ అనేది వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను చేతితో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సరిపోయినాక వేసేసి అంత కాకపోతే చాలా పోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు చూసుకుని. సరిపడినంత మాత్రం వేస్తా మా ఇంట్లో తినే మట్టికి. ఇందులో సాల్ట్ అనేది వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. అంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. మామిడికాయ పులుపు, ఈ పులుపు ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు, సాల్ట్, మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అన్నీ కలిపి వేస్తాను కదా. ఇప్పుడు గ్రేవీ వేసింది కదా. ఇప్పుడు ఏంటంటే కొంచెం మూత పెట్టి నేను తర్వాత కారం అనేది వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కారం అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక స్పూన్ వేసాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. వేసి ఈ విధంగా మనం లాస్ట్లో నీళ్ళు పోసేసుకోవాలి మొత్తం. ఇది వేస్తాం కదా, మూత పెట్టేస్తాను. ఒక స్పూనుడు అంటే నేను తక్కువే వేస్తాను ఫ్రెండ్స్. అంటే మనకు కారం ఎక్కువ తినాలనుకుంటే 2 స్పూన్లు దగ్గర వేసుకోవచ్చు. ఏంటంటే స్పూనుడే వేస్తాను అనమాట. లేదు అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేను. చూడండి కదా. ఇప్పుడు నేను కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సరిపడినంత చేత్తో. దించే ముందు మనం గరం మసాలా అనేది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ అలా బయటకు వచ్చిందా. ఇప్పుడు నేను మిక్సీ జార్ నిండా తీసుకున్న వాటర్ ఇందులో పోసేస్తున్నా. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్లో పెట్టి తర్వాత నేను మీడియంలో పెట్టుకుంటాను మా ఫ్రెండ్స్. ఇది చూడండి మూత పెట్టాను. నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి అంటే నేను మధ్యలోనే వేసేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా నేను వండేటప్పుడైతే. మూత పెట్టేస్తాను. ఇప్పుడు మసాలా వేసుకోండి. సాయంత్రం అయిపోయింది. సాల్ట్ ఉప్పు సరిపోకపోతే మనం కలుపుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అలాగే కలిపాను కదా నేను. చూడండి ఇప్పుడైతే సరిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్గా ముక్క కొంచెం పుల్లగా టేస్టీగా కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది టేస్ట్ అయితే చూసాము ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది కదా, కట్టేస్తున్నాం. ఆయిల్ బాగా తేలింది కదా. ఇప్పుడు రైస్లో వేసుకునేటప్పుడు తీస్తాం మళ్ళీ వీటి. ఏంటంటే కొంచెం సాల్ట్ పడుతుంది, ఉప్పు చాలా తగ్గింది అనమాట ఫ్రెండ్స్. అంటే పులుపు ఉంటుందని తక్కువ వేసాను చెప్పాను కదా, వేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ అనమాట ఫ్రెండ్స్ ఇది.